తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ రైడ్స్ ఎస్ఐ రంజిత్ పై పలు ఆధారాలతో కేసు నమోదు చేసిన ఏసీబీ డీఎస్పీ ఇన్ఛార్జ్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ గారు వెల్లడించిన వివరాల మేరకు మనుగూరు ఎస్ఐ బత్తల రంజిత్ గారు ఒక కేసు విషయమై 40,000 డిమాండ్ చేయగా బాధిత వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సూచన మేరకు బాధిత వ్యక్తి ఎస్ఐ గారిని ఆ నగదును ఇవ్వబోగా స్వీకరించలేదు. ఏసీబీ రైడ్స్ జరగనున్నాయని మెసేజ్ లీక్ కావడంతో నగదును తీసుకోవడానికి ఎస్ఐ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుల నుంచి ఆధారాలుగా 2 ఆడియో క్లిప్స్, ఒక వీడియో క్లిప్ సేకరించి కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. ఈ కేసును పరిశీలన చేసినట్లయితే ప్రభుత్వ అధికారులు ఏ రూపంలో లంచాలు తీసుకున్న ఫిర్యాదు చేస్తే ఏసీబీ కేసు నమోదు చేస్తుందనిపిస్తుంది. అయితే ఈ మనుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వీరు ఒక క్రైమ్ నంబర్ 292/25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 296 క్లాస్ 3 రీడ్ విత్ 3V3 క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో ఆయనకి లీక్ అయిందో సంథింగ్, ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను సెక్షన్ 7B కింద అతనిపై సెక్షన్ 7B కింద మేము అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే కేసు పూర్వపరాలు చెప్తారు. కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ 292/25 అండి. ఇది అంటే సార్ అది మా మీడియాకి మనుగూరు పోలీస్ స్టేషన్లో కేసు క్రైమ్ నంబర్ 292/25. ఆ క్రైమ్ అంటే ఆ నెంబర్ దేనికి, ఏ పర్పస్ సంబంధించింది? అది ఒక చీటింగ్ కేసు అండి. కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది అనేసి, అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని. ఆ కేసుపై అయినా పైసలు తీసుకోవాలి, పైసల కోసం డిమాండ్ చేయండి. అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మరొకరిని తప్పించడం కోసమా ఇవ్వడం కోసమా సార్? ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం. ఎస్ఐ గారు ఒక్కలేనా సార్, ఇంకేమన్నా? ఎస్ఐ గారు ఒక్కడే. అంటే దాంట్లో బయట వేరే రకంగా 2-3 అంటే మేము పట్టుకుంటాం కదా. మాకు 2-3 ఉంటే మేము తీసుకుంటాం. బాధితుడు ఏమైనా పేరు చెప్పగలరా సార్? ఏమన్నా బాధితుడి పేరు అయితే మేము చెప్పమండి. యాజ్ పర్ నామ్స్ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు బాధితుడికి పూర్తిగా మేము సార్. ఇప్పుడు అతను తీసుకోలేదు, ఎస్ఐ గారు తీసుకోలేదు, కానీ మీకు ఎటువంటి ఆధారాలు లభించాయి? మా దగ్గర ఎస్ఐ తీసుకున్నప్పుడు ఎస్ఐ డిమాండ్, ఫస్ట్ డిమాండ్ ఒకటి ఆడియో క్లిప్పింగ్ ఉంది, సెకండ్ డిమాండ్ వీడియో క్లిప్పింగ్ ఉంది మా దగ్గర, అండ్ థర్డ్ క్లిప్పింగ్ ఆడియో కూడా 3 ఆడియో, 2 ఆడియోస్, ఒక వీడియో. ఒక కేసు సంబంధించేనా సార్? ఒక్క కేసు సంబంధించి. అంటే ఎంత డిమాండ్ చేస్తాను? 40,000 చేయకుండా ఉండేందుకే కదా. ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ చేశారు, బెయిల్ ఇవ్వడం. ఎక్కడ వాళ్ళు సార్ ఎక్కడ వాళ్ళు ఫిర్యాదు ఇక్కడ మనుగూరు వాళ్ళు మళ్ళీ చెప్తాం.